ఒక ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. 60-70 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి మన హనుమాన్ నగర్ కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మదిలోకి ఒక ఆలోచన వచ్చింది. మూసీని ఏదో చేయాలి, మూసీ పేరు మీద లక్షల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఆ లక్షల కోట్ల కాంట్రాక్టులకు 1000 కోట్లు సంపాదించుకోవాలి. దీని ద్వారా ఈ మూసీ ప్రాజెక్ట్ కడుతున్న యొక్క తరుణంలో హనుమాన్ నగర్ లాంటి బస్తీలు, చిన్న చిన్న కాలనీలు, చిన్న చిన్న బస్తీలు ఏ ఉన్నా కూడా మీ అందరినీ కూడా ఎలగొట్టి, మీ అందరి యొక్క భూములని కొల్లగొట్టి, ఇల్లులన్నీ కూడా లాక్కొని మీ యొక్క భూములతో రియల్ ఎస్టేట్ చేయాలనే ఒక ఆలోచనే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రశాంతంగా అంటే హనుమాన్ నగర్ కి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన? మనమేమైనా మూసి ఒడ్డునున్నామా? మనమేమైనా మూసి ఒడ్డునున్నామా? మూసి మధ్యలున్నామా? మన బస్తీ ఏడున్నది, హిమాచల్ ఏడున్నది, మన బస్తీ తీసుకొని ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు అని నేను అంటున్నా. కాబట్టి మీ అందరికీ కూడా మీరందరూ ఒకసారి నిశ్శబ్దంగా ఉండండి. తమ్మి ఉండండి. మన బస్తీ పేరేం పేరు ఒకసారి చెప్పండి. మన బస్తీ పేరేం పేరు? మన బస్తీ పేరేం పేరు? ఇన్ని సంవత్సరాలు కూడా హనుమాన్ నగర్ బస్తీ కాపాడింది ఆ హనుమంతుడైతే, రేపు రాబోయే రోజుల్లో మన హనుమాన్ నగర్ ని కాపాడే హనుమంతుడిగో నీ ముందర రామన్న కూర్చున్నాడు. అన్నా ముందు ఉండ్రా బాబు, మా పొద్దున చోళ్ళు నా గొంతు ఖరాబ్ అవుతుంది, మీరు ఒకరు ఉండు కూర్చోండి, అందరు జరిగాయి అన్నా. వీళ్ళు ఆ కోరిక ఒకటి ఏం లేదన్నా, మీరు బస్తీలో రావాలనే కోరిక ఏంటంటే, వీళ్ళు గత సంవత్సరం నుంచి వేదన పడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళని చిత్రహింసలు పెడుతున్నది, నిద్రపోకుండా చేస్తున్నది, పనికి పోకుండా చేస్తున్నది. ఎప్పుడు వీళ్ళు ఎక్కడికి పోతే ఏ హైడ్రా వచ్చి, ఏ కలెక్టర్ వచ్చి ఇల్లు గుంజుకుంటారేమో, ఎన్నో తరాల నుంచి కాపాడుతున్న మా ఇల్లులు గుంజుకొని మా రోడ్డు మీద పడేస్తారేమో ఒక భయంతో మీరు బతుకుతున్నారు. మిమ్మల్ని ఇలా బస్తీలోకి ఇలా తీసుకొచ్చిన ఒక కారణం ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతున్నారు. మన దగ్గర రేపు తెలంగాణ రాష్ట్రంలో మీరు చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నారు. కాబట్టి అడ్వాన్స్ మీద బ్లాంక్ చెక్ తీసుకొని ఇచ్చిందన్న మీ దగ్గర. బ్లాంక్ చెక్ ఏంటంటే, అన్నా మీరు ఎట్లన్నా రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు, మీరే అధికారంలోకి వస్తున్నారు, మా బస్తీలో ఉండి మీరు మాట ఇవ్వండి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత హనుమాన్ నగర్ ని కాపాడే ఒక బాధ్యత మాది అని మాట ఇవ్వండి అని అడగనీకనే అన్నం నిలిచిన. అంతేనా? ఇంకేమన్నా మీకు ఏ పంచాయతీ లేదు కదా, ఇంకేం కోరిక లేదు కదా. కాబట్టి ఒక్కొక్కరుగా ఒక ఇద్దరు మీ బస్తీ నుంచి ఎవరైనా మాట్లాడండి. మాట్లాడినాక అమ్మ డైరెక్ట్ గా మాట్లాడతారు. అసలు జరుగుతున్న సమస్య నువ్వు కూర్చోతాం, మీరు కూర్చోండి. అసలు బస్తీ సమస్య ఏంది, ఏడికి మొదలైంది ఏందనేది నారాయణ స్వామి మీరు మొదలు పెట్టండి. గౌరవనీయులైన మన కేటీఆర్ సార్ గారికి, సవితా మేడం గారికి,